కమిటీ పిలుపు మేరకు ఈరోజు యమరావుకు మెమడం ఇచ్చడం జరిగింది. ఏంటంటే మొన్న నీళ్లతోని సోయలు అరి పంటలు అన్నీ మొత్తం నష్టమైనాయి. ఒక్క చేతికత్తమంట 70,000 రూపాయల కోతకొచ్చిన పంటలు చేతులు రాకుండా పోయినాయి. కాబట్టి సోయలకు 70,000 రూపాయల కాడి కట్టియాలని, అరి పంటలకు 50,000 రూపాయలు కట్టియాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఏంటంటే బీమా ప్రతి ఒక్కదానికి బీమా తీసుకుంటారు, బ్యాంకులలో రైతుల దగ్గర బీమా కట్ చేసుకుంటారు. పంట బీమా చెల్లిస్తే రైతులకు పంట బీమా ఒకటి కడతాడు కదా, ఆ ప్రభుత్వం చేతులు వేస్తుంది కాబట్టి కరెక్ట్ కాదు. పంట బీమా ప్రభుత్వం ఇప్పుడు రైతులకు సర్టిఫైట్ 5 లక్షలకు ఎట్లా బీమా కట్టిందో ఈ పంటల బీమా ప్రభుత్వమే చెల్లించాలి. ప్రతి ఒక్కదానికి విత్తనాలు పోయిన దానికి విత్తనాలుగా పిరి ఇవ్వాలి, మళ్ళీ మందులుగా పిరి ఇవ్వాలి, స్వామినాథన్ సిఫార్సులుగా అమలు చేయాలని చెప్పేసి అఖిల భారత ఐక్య రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. మండలం ఎంఆర్ ఆఫీస్ మెమోరం జరిగింది. రాష్ట్ర కమిటీ పిలుపు ఈరోజు రాష్ట్రం మొత్తం ఇస్తున్నాము. ఏదైతే రైతు స్వామినాథన్ సిఫార్సు అమలు చేయమని అసెంబ్లీ పార్లమెంట్లో ఎంపీలందరూ కొట్లాడి అమలు చేయమని ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం అమలు చేయలే. ఎందుకంటే ఈరోజు బ్యాంకులో ఒక రైతు లోన్ తీసుకుంటే దాన్ని ₹1,00,000 దానికి 2,500 పంట నష్టం అని చెప్పి ఇన్సూరెన్స్ తీసుకొని అది 500 రైతు చనిపోతే 500 తీసుకున్నారు. కానీ రైతు పంట నష్టపోతే బ్యాంకు మాత్రం చేతులు తెస్తున్నాడు. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని గురించి ఆలోచించి ఏదైతే 2,500 కట్టిండో ఈరోజు పంటకు స్వామినాథన్ సిఫార్సు ప్రకారము సోయకు 70,000, వరికి 50,000, అదే కూరగాయలు పెట్టుకునే వాళ్ళకు 30,000-40,000 కట్టియాలా. లేని ఏడలా ఇది రాష్ట్రం మొత్తం అసెంబ్లీని ముట్టడి చేస్తామని చెప్పి ఈ రైతు ఐక్య సంఘం సిపిఎం మాస్టర్ ప్రజాపంత రంజన్ మండలం డిమాండ్ చేస్తున్నాం. తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐఎంఎల్, మార్క్స్లైన్, అట్లాగే కార్మిక వ్యవసాయ సంఘం ఇవి ఎందుకోసమంటే అకాల వర్షాల కారణంగా ఈ ప్రకృతి ప్రళయం సందర్భంగా ఉన్న రైతులకు మండలంలో దాదాపు 30,000 ఎకరాల భూమి పంట నష్టం జరిగింది. దాంట్లో ఓన్లీ కూరగాయలే కాకుండా సోయా కానీ, పెసలు కానీ, మినుములు కానీ, వరి కానీ ఈ పంటలన్నీ నష్టపోయి రైతులకే చేతుల నిండా పని లేకపోవడంతో కార్మికులు కొట్టుమిట్టాడుతూ 3 నెలల సంధి చేతుకు కూలికి పోదామంటే పని దొరకకుండా పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు సుదర్శన్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తున్నా, అయ్యా నేను ఆల్రెడీ ఇక్కడికి వచ్చి నేను పరిశీలన చేసిన, నా దగ్గర రిపోర్ట్ ఉన్నాయని చెప్తున్నావు. నీ పరిశీలనలో అన్ని తప్పుడు ఉన్నాయి. ఇక్కడ అరవింద్ అనే ఎంపీ నేను మస్తు అక్కడికి వెళ్ళి కొట్లాడి తీసుకొచ్చిన, బోర్లు పెట్టా, బొంకలు పెట్టా అని చెప్తాడు. ఇప్పటిదాకా ఓడొచ్చి ఇక్కడ పర్యటన చేసింది లేదు. అయ్యా మా రైతుల గోస, మా రైతుల పిల్లల గోస, తల్లుల గోస మీరు దొంగ ఓట్లేసుకొని అధికారంలోకి రాగానే కాదు ఈ పాపం ఊసుడు తలిగి మీరు సర్వనాశనం అయిపోతారు. రైతులు అంటే దేశంకు ఎన్న ముక్కలు అంటారు. పేపర్లో రైతే రాదని చెప్తారు, కానీ పేపర్ మట్టుకేది రైతు రాదు. ఎప్పుడు రైతులు ఇంతగానం నష్టపోతున్నారు. నష్టపోయినప్పుడు దగ్గరుండి ఆదుకున్నప్పుడే వాడు రాజు, వాడికి ఇటు దేవుడు లాంటోడు. అయ్యా మా డిమాండ్ ఏంటంటే మీరు ఇవాళ ఓట్లేసుకొని గద్దెల మీద కూర్చున్నట్టు కాదు, రేపు మిమ్మల్ని గద్దెలు దించేదాకా రైతులకు నష్టపరిహారం ఇచ్చిందాకా బ్యాంకులు ఎంట పడతాం, మీ ఎంట పడతాం, మీ అధికారులు ఎంట పడతాం. రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్ర ప్రభుత్వం సుగా దిగిపోయిన దాకా సుగా ఎంట పడతాం. అది మా అఖిల భారత రైతు కూలీ సంఘం, కార్మిక సంఘం డిమాండ్ గా చెప్తూ శ్రమజీవుల ఆశయాలను రైతాంగ పోరాటాలు